తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోటే మొదలైందని మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ చిలకమర్రి నరసింహ అన్నారు. ఇన్ని ఏండ్లలో కాంగ్రెస్ బీజేపీ తెలంగాణకు చేసింది ఏమీ లేదని, కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలిపారు. బీజేపీ కాంగ్రెస్ ఇస్తున్న హామీలను ఏ ఒక్కరూ నమ్మొద్దని నరసింహ సూచించారు. మిత్రులారా, ఈరోజు మనం చేవెళ్ళ ప్రెస్ క్లబ్ నుంచి మాట్లాడదలుచుకుంది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి 75 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు పార్లమెంట్ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ వచ్చినాయి. ఎన్నో పొలిటికల్ పార్టీస్ మారినాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు ప్రజాప్రతినిధులు అయినారు. కానీ ఈ 2023 ఎన్నికలకు ఇంతకుముందు ఎన్నికలకు డిఫరెంట్ ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఏంటంటే తెలంగాణ అభిమానులకు, తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటం ఇది. గుజరాతీ దొంగలకు, తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఏంటంటే 14 సంవత్సరాలు మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం 1200 మంది విద్యార్థులను బలి తీసుకున్న తర్వాత ఎవరైతే మేము ఇచ్చినాము అంటున్నారో వాళ్ళు ఇష్టానుసారంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు. వాళ్ళ మెడలు వంచి, ఢిల్లీ పెద్దల మెడలు వంచి, కేసీఆర్ గారు, మా కాక కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం యావత్ 4 కోట్ల మంది ప్రజలు ఉద్యమం చేస్తే తప్ప తెలంగాణ రాష్ట్రం రాలేదు. వచ్చిన తెలంగాణను మనం ఒకసారి పొలిటికల్ గా మాట్లాడుతున్న క్రమంలో ఏంటంటే, 2014 కంటే ముందు తెలంగాణ ఎట్లా ఉండే అభివృద్ధి, 2014 తర్వాత ఇప్పటి వరకు తెలంగాణలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఏంటి? ఈ 75 సంవత్సరాలు మనం కనుక బేరీజ్ వేసుకుంటే 60 సంవత్సరాలు పాలించినటువంటి పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి చేసిందో మనం చూసినాం. తర్వాత ఒక 18-19 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారం వెలగబెట్టింది, అదేం అభివృద్ధి చేసిందో చూసినాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఏంటంటే ఆంధ్ర వలసవాదుల చేతిలో కీలుబొమ్మలుగా మారి ఇక్కడి ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి ఉపయోగపడకుండా వారి యొక్క మంది మాగాల డెవలప్మెంట్ కోసమే పనిచేసింది. కాబట్టి తెలంగాణ ఆగమైన తెలంగాణను రాష్ట్రం ఏర్పడితే తప్ప తెలంగాణ రావాలని కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ ఈ 10 సంవత్సరాల ఉద్యమ నాయకుడే ప్రభుత్వానికి చీఫ్ గా, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఏ ఊరు చూసినా పచ్చబడ్డది, ఏ కుంట చూసినా, ఎక్కడ చూసినా, ఏ మత్తడైనా దుక్కుతా ఉంది. ప్రతి రంగంలో ఒక 106 పథకాల పేరుతోటి షాదీ ముబారక్ గాని, కళ్యాణ లక్ష్మి గాని, వితంతుల పెన్షన్ కానివ్వండి, వికలాంగుల పెన్షన్ కానివ్వండి, సన్నబియ్యం, పిల్లలకు సన్నబియ్యం కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ పేరుతో కానివ్వండి, బీసీ బంధు కానీ, ఎస్సీల కోసం కానీ, గిరిజనుల కోసం కానీ, ధరణి కానీ, ఎన్నో రకాలుగా 1, 2 అని పథకాలు కాదు, ఎన్నో డెవలప్మెంట్. భారతదేశంలో ఏ పొలిటికల్ నాయకుడు లేనటువంటి ఆలోచనతో కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మొత్తం చేసినామని మేము అనట్లేదు. గవర్నమెంట్ లోకి వచ్చి 2014లో వస్తే ఈ 9.5 సంవత్సరాలు పూర్తిగా 100 పాలు, అంటే 75 సంవత్సరాల తర్వాత ఏదైతే నష్టపోయిన తెలంగాణ, అభివృద్ధికి దూరంగా ఉన్న తెలంగాణ మొత్తం చేసినామని మేము అనట్లేదు. కానీ